అది ఆపాలంటే పక్కనున్న నీ వల్లే సాధ్యం అవుతుంది. నేనా? అవును, ఎలాగైనా మీరే ఈ పని చేయాలి. మంజు ఒక్కసారి ఆ పేపర్ల మీద సంతకం చేస్తే ఒక రకంగా సత్య మంజులకి విడాకులైపోయినట్టే. కాబట్టి మీరే ఈ సమస్యను ఆపగలరు. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. నేను కూడా సాధ్యమైనంత వరకు సత్యని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. The number you are trying to call is currently not reachable. Please try again later. నాట్ రీచబుల్ అని వస్తోందేంటి? కాసేపు ఆగి చేద్దాం. మంజు, సిరి మాటలు వింటూ ఉంటే మనం లేట్ చేయడం మంచిది కాదనిపిస్తుంది. త్వరగా నిజాన్ని చెప్పేస్తే అక్కడితో ఆగిపోతుంది కదా. సత్యగారు, ఇన్ని రోజులు మీరు తను బాధపడకుండా తనకి గతం గుర్తు రావాలని ప్రయత్నించేశారు. ఇప్పుడు తనని బాధ పెట్టైనా సరే నిజం చెప్పాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు మీ ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం బాధ్యత తీసుకొని ఇదంతా చేశారు. ఇందులో మీ స్వార్థం లేదా? మీరిచ్చిన మాటని నెరవేర్చడానికి ఒక అమాయకురాలైన అమ్మాయి ఆట బొమ్మగా మారిందన్న విషయాన్ని మీరు తెలుసుకోలేకపోయారు. ఆ అమ్మాయికి మనసుండదా? ఆ మనసు ప్రేమించదా? మీ ఇష్టానికి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఈ చదరంగంలో పడేశారు. ఆట ఎప్పుడో మొదలైంది సత్యగారు. మీరు మధ్యలో ఆపేస్తా అంటున్నారు. అది ఆపుదామన్నా ఆగదు. ఇది చదరంగం కాదు, జీవిత తరంగం. ఆపితే అది ఆగదు సత్యగారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటున్నావు మంజు? ఇలాగే కంటిన్యూ అవ్వమంటున్నావా? అది మీకు పెద్ద సమస్యలా అనిపిస్తుందా? మనకు సమస్యలున్నాయి కదా, అవి సిరి రావడంతో మొదలవ్వలేదు సత్యగారు. అంతకు ముందు నుంచే ఉన్నాయి. సిరికి క్యూర్ అయ్యే వరకు మన వల్ల ఏ ఇబ్బంది కలగకూడదు. నాకు మాట ఇవ్వగలరా సత్యగారు? చెప్పు మంజు. నేను అడిగాక కాదనకూడదు. నేను అడగకూడని మాటైనా అడగక తప్పడం లేదు. ఒక ఆడదానిగా సాటి ఆడదాని మనసు తెలుసు కాబట్టి ఆ మనసుకి బాధ కలిగితే ఆ మనసు ఎంత బాధపడుతుందో స్వయంగా అనుభవించాను కాబట్టి నాకులా ఇంకొక ఆడదానికి జరగకూడదు కాబట్టి ఈ మాట అడుగుతున్నాను. అడుగు మంజు. మనిద్దరికీ పెళ్ళైన విషయం సిరికి ఎప్పటికీ తెలియకూడదు. ముఖ్యంగా మీ నోట. నేను మాట ఇవ్వలేను మంజు. ఆడదంటే అంత చులకన మీకు. మీకొక విషయం తెలుసా? ఆడదానికి బాధేస్తే ఎవరికీ చెప్పుకోదు. పుట్టింటి బాధలు మెట్టినింట్లో చెప్పదు. ఎందుకంటే కన్నవారి పరువు పోతుందని. మెట్టినింటి బాధలు పుట్టింట్లో చెప్పుకోదు. ఎందుకంటే కట్టుకున్నవాడి పరువు పోతుందని. ఎవరు బాధ పెట్టినా బాధపడుతూనే ఉంటుంది. ఎవరు బాధలో ఉన్నా ఓదారుస్తూనే ఉంటుంది. బాధలే బతుకని కొనసాగిస్తుంది. పాపం సిరికి అటు పుట్టిళ్ళు లేదు, ఇటు మెట్టినిల్లు లేదు. కట్టుకున్నవాడు లేడు, కన్నవాళ్ళు లేరు. చూస్తూ చూస్తూ సిరినలా వదిలేయలేను. అందుకే ఈ మాట అడుగుతున్నాను. నాకు మాట ఇవ్వండి. మాటిస్తాను. కానీ తర్వాత వచ్చే సమస్యలకి బాధ్యులెవరు? దానికి పరిష్కారం ఏంటి? సమస్య ఉన్న చోట పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక బాధ్యతలంటారా? అది మనం నిర్ణయించేది కాదు.
కాలమే నిర్ణయిస్తుంది.